అవకాశము మాకు అవసరమైనటువంటి చిన్న చిన్నవి ఇప్పుడు పెద్ద ఈఎంఐలు కావచ్చు, చిన్న ఈఎంఐలు కావచ్చు, ఏదైనా ఉంటూనే ఉంటాయి అందరికి నెల నెల కట్టేవి. నాకు అద్భుతంగా దొరికింది. చక్కగా ఇంట్లోనే ఉంటూ ఎక్స్పాండ్ చేసుకునేది, నాలెడ్జ్ పెంచుకుంటూ, స్కిల్ పెంచుకుంటూ సంపాదించుకునేది. అది 2000 20,000 అనేది నెలకి తర్వాత సంగతి. ఓకే, ఇది దొరికింది. దేన్ని వదిలిపెట్టొద్దు అనుకున్న వాళ్ళందరూ అంటే తెలీదు. ఇప్పుడు ఒక్కొక్కరు దేనికి కనెక్ట్ అవుతారో తెలియదు. కొంతమందికి లీడర్షిప్ నచ్చుతుంది, కొంతమందికి ఓకే అలా వస్తూ ఉంటారు, వాళ్ళకి ఇన్కమ్ ఇబ్బంది ఉండదు. కానీ కొంతమందికి ప్రాణం అనమాట ఇది. వాళ్ళు కూడా మిగతా వాళ్ళు ఎలా ఉంటారో అలానే వెళ్తుంటారు. అట్లా అనుకోవద్దు. వాళ్ళ ఆకలి వేరే, అవసరం వేరే వాళ్ళది. వాళ్ళు రావట్లేదు కదా, వాళ్ళు చేయట్లేదు కదా, అట్లా అనుకోవద్దు. ఎవరి అవసరం వాళ్ళది. హ్మ్. మరి వాళ్ళకి కూడా వస్తున్నాయి కదంటే వస్తాయి. అది అదృష్టం అంతే. అదృష్టం. బ్యాలెన్స్ చేసుకొని జాగ్రత్త చేసుకొని బో సైడ్ నిలబెట్టుకోవద్దు. ఎవరి పరీక్షలు వాళ్ళకు ఉంటాయి. అది ఫస్ట్ నుంచి మనము అది అర్థం చేసుకోవాలి. లేకపోతే గుంపులో ఉన్నప్పుడు గుంపు మనస్తత్వం ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. కొంతమంది లెఫ్ట్ అవుతుంటారు, కొంతమంది ఏది మరి వాళ్ళు రావట్లేదేంది, వాళ్ళకి పడట్లేదేంది, ఇవన్నీ మనసును ఛిద్రం చేసేస్తుంటాయి. చిత్తభ్రమలు అంటాం వీటిని. ఉమ్. అందుకని చిరంజీవి ఏం చెప్తాడు, చెవిటి కప్పలా ఉండాలంతే, వెళ్ళిపోతూనే ఉండాలి. నువ్వు యూట్యూబ్ యూట్యూబ్ క్రియేటర్వి, ఐడి వేసుకున్నావు, నీ లీడర్షిప్ నువ్వు ఎంత చేయగలవు, అంతే వెళ్ళిపోతూ ఉండాలి. ఎవరికి లాభం కలుగుతుంది, ఏంది అసలు ఏమీ లేదు. ఎవరికైనా సరే వర్చువల్ ఆఫీస్ ఇండస్ట్రీ వాళ్ళ పరీక్ష వాళ్ళకు పెడుతుంది. ఏం కృష్ణయ్య సార్ అంతేనా? ఎవరిది వాళ్ళకు ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి హరిప్రసాద్ బాధ్యత జాగ్రత్త. హరిప్రసాద్ తీసుకోకుంటే, హరిప్రసాద్ తన ఆలోచన శక్తిని పెంపొందించుకోకుంటే, హరిప్రసాద్ తన ఆలోచన జ్ఞానాన్ని ఇంకా ఇంకా ప్రాక్టికల్ జ్ఞానం అని పెట్టండి. జ్ఞానం అంటే మళ్ళీ పేపర్లు, అన్ని పేపర్లు చదువుతారేమో, న్యూస్ పేపర్లు తెచ్చుకొని. అలా కాదు. ప్రాక్టికల్ జ్ఞానం. ఎందులో ఎదగాలనుకుంటే అందులో జ్ఞానం. అంతే. జీవితం పరమ ప్రాక్టికల్ గా ఉంటది అసలుకి. కానీ మనసు మాత్రం ప్రస్తుతానికి అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. 1% ఛాన్స్ ఉన్నా సరే మనం సమయాన్ని ఉపయోగించుకోవాలి. దేనికోసం? ఈ మూడిటి కోసం. ఏంటది? ఆలోచన శక్తి, ఆలోచన జ్ఞానం, ఆలోచనల్లో జాగ్రత్త. హ్మ్. ఇది ముఖ్యం. ఈ మూడిటిని మనం ఎంత బాగా ఎఫెక్టివ్ గా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. మనమే ఇంకొకరికి బలం అని గుర్తుపెట్టుకోవాలి. మనమే ఇంకొకరికి బలం. మనం చూస్తేనే సీనియర్లకి ప్రాణం లేచి రావాలి. మనం చూస్తేనే జూనియర్స్ కి ప్రాణం రావాలి. దట్ ఈజ్ రైట్ యాటిట్యూడ్. మనల్ని చూస్తేనే ఇంకొకరికి ధైర్యం. నాకు హరిప్రసాద్ ఉన్నాడు, ప్రాబ్లమే లేదు అసలు. ఉమ్, ఆయన దగ్గర నా టీం ఉంది, అసలు నష్టమే లేదు, చాలా ధైర్యము. ఇట్లా ఉండాలి. మనమే బలము కంపెనీకైనా, సీనియర్లకైనా, జూనియర్లకైనా, మన ఇంట్లో వాళ్ళకైనా. అలా రెడీ అవ్వాలి. అది అందులో ఎందులో ఉంది? ఈ మూడిట్లోనే ఉంది. అలాంటి మనము ఇంకొకరికి లాభం అయిపోతుంది అది అసలు, అది చిన్న విషయం. చిన్న విషయం అది. ఉమ్, చాలా. నేను నిన్న నాకు అసలుకి ఎంత అనిపించిందంటే, ఒక మేడంని చూసిన తర్వాత యాక్చువల్లీ నా ఇది ఉంది కదా, నిన్న సెలబ్రేషన్ లోనే చెప్దాం అనుకున్నా, చూపిద్దాం అనుకున్నాను. ఈరోజు లాస్ట్ వెళ్ళేటప్పుడు చూద్దాం. ఓకే, వాచ్ పెట్టుకున్నాను. టైం టైం రెడీ అవ్వాలి. రైట్. సో ఏఎస్బి, ఈ మూడు మరి మీరు చూడండి. ఈ ఆలోచనలు వెంటనే మనకి మారిపోతుందా, సంఘటనగా, సిచ్యువేషన్స్ గా మనకి రిజల్ట్ వస్తుందా అంటే, ఇవి మూలాలు, ఇవి బీజాలు. మనస వాచ కర్మణలో, మనస వాచ కర్మణలో మనసు బీజం. ఆ మనసే మనసు ఏం చేస్తుంది? అది బుట్ట లాంటిది. ఓకే, రోడ్డు మీద వెహికల్స్ ఇంపార్టెంట్. వెహికల్స్ ఆలోచనలు, రోడ్డు మనసు. రోడ్డు మనసు. ఓకే.
సో ఈ మూలమైనటువంటి మనసులో ఉన్నటువంటి ఈ భావాలు నేను ఇప్పుడు చెప్పినటువంటి జ్ఞానము, మరి జ్ఞానం అంటే ఏది, ఏ జ్ఞానం? వెంటనే అన్మ్యూట్ చేసుకొని సీనియర్స్ ప్రాక్టికల్ జ్ఞానం. అది అంతే. ప్రాక్టికల్ ఈ ప్రాక్టికల్ జ్ఞానం ఏదైతే ఉందో ఏ రంగంలో కావాలంటే అందులో ప్రాక్టీస్ ఎక్కువ, ఎవరికి ఎక్కువ ఉంటే అందులో ఉంటుంది. ఎమ్మటే అవును సార్, నేను నేను చూశాను, మీరు చెప్పింది రైట్, ఆల్రెడీ నేను ఆ వర్క్ కూడా చేశా, మీరు చెప్పిందే రైట్, ఆ పోస్టర్స్ తీయడమే రైట్, జిఎస్ఎం చేసుకోవడమే రైట్ అని ఇట్లా అనేక రైట్లు తెలుసుకుంటూ ఉంటాం. అది ఆలోచన జ్ఞానం అనమాట. ఎట్లా ఎంత క్రీమ్ ఉంటే అంత సక్సెస్, ఎంత క్రీమ్ ఉంటే. ఉమ్. అనుభవ సారం అంటాం, దాన్ని ఏమంటాం? అనుభవ సారం అంటాం. అందుకని మనం ఎప్పుడైనా ఫెయిల్ అయిపోతే ఆ టీవీని నిలబెట్టుకోకపోయినా ఏమని అసలు బాధపడొద్దు. అది నేను చేశాను, అవును, కూర చెడిపోయి ఏం చేస్తాం, ఇంకోసారి వండుకుంటాం, అంతే. అట్లా మనం వెంటనే గిల్టీగా ఫీల్ అయ్యి ఇంక నాకు అవ్వదట్టుంది అట్లేం లేదు. ఓకే, నేను ఒక 2-3 సార్లు డ్రైవింగ్ ప్రాక్టీస్ చేసినంత మాత్రాన ఇంకా రాకుండా ఉండదు. ఇంకా ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది, అంతే. సో ఇది కూడా డబ్బులు సంపాదించడం కూడా ఒక ప్రాక్టీస్ అది. ఇదేదో ఆ, ప్రా- తాత్కాలిక ప్రాజెక్ట్ కాదు. 250 అయి చూద్దాం, 500 అయి చూద్దాం, మన వాళ్ళకి చెప్పి చూద్దాం, వాళ్ళు రాకపోతే ఇట్లా ఉండకూడదు. ఫస్ట్ లో నేను కూడా అంతే అనుకున్నా, కానీ నాకు మాత్రం లక్కీ లేదు. మన వాళ్ళు, నాకు వచ్చినటువంటి అందరు కూడా స్ట్రాంగ్ గా వచ్చారు. అది. సో నా సీరియస్నెస్ వాళ్ళకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ పెంచిందని అనుకుంటాను. నాకున్న క్లారిటీ కంపెనీ మీద వాళ్ళకు ఇంట్రెస్ట్ పెంచింది. ఓకే, ఇది ఆలోచన జ్ఞానం. ఇంకోటి ఆలోచనలో జాగ్రత్త. ఇది ఇక అనుభవం పెద్దరికం నేర్పాలి. అనుభవం పెద్దరికం. ఈ మూడిట్లో ఎంత ఉంటే తర్వాత నెక్స్ట్ లో ఏముంది, వాచా ఉంది కదా, వాక్ పవర్, మాట పవర్. మార్కెటింగ్ ఇదే ప్రాణం అసలు, అనుబంధాలు నిలబెట్టుకోవడంలో, దీంట్లో ఈ మాట పవర్ అంత తేజస్సుగా మారుతుంటుంది. ఫస్ట్ ఈ మూడు ఎక్కడికి వచ్చి డౌన్లోడ్ అవుతాయి? మాటకు వస్తాయి. మనస, వాచ, కర్మన. అప్పుడే కర్మనకు రావు, ముందు మాటల్లోకి వచ్చేస్తాయి. ఆ మనసులో ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆలోచన శక్తిని, జ్ఞానాన్ని, జాగ్రత్తని ఇంప్రూవ్ ఎంత చేసుకుంటే ఆలోచనల్లో, ఆహా కాదు ఇలా కాదు ఆలోచించాల్సింది అని అనాలి. మనం ఒక ఆయన చెప్తున్నాడు సైకాలజిస్ట్, ఏమనంటే నువ్వు దేని మీద ఫోకస్ చేస్తే, అందరు దొంగలేనండి, అందరు మోసగాలేనండి, ఈ సమాజం ఎంతనంటే, నువ్వు వలేసి మరి వాళ్ళని పట్టుకుంటున్నట్టే నీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నట్టే అని. ఖచ్చితంగా నీ జీవితంలోకి వాళ్ళే వస్తుంటారు అని. నువ్వు ఎవరిని ఫోకస్ చేస్తే వాళ్ళు నీ జీవితంలోకి వస్తారు. మొన్న ఒక ప్రోగ్రామ్ లో కరెంటు పోగానే అందరూ చాలా అసహనంతో, నిస్సారంతో ఓ అన్నారు. కానీ ఒక అమ్మాయి మాత్రము కీప్ స్మైలింగ్ అని ఎమ్మటే అరిసింది. "ఉమ్, మీ వేదన విచారం తర్వాత సంగతి, ముందు నవ్వు, ముఖం మీద నవ్వు తెచ్చుకోండి" అన్నది. అంటే ఆమె దేన్ని ఫోకస్ చేసింది? హ్యాపీనెస్, పాజిటివ్ ని ఫోకస్ చేసింది. ఆమెకు కూడా కరెంట్ పోయింది, వాళ్ళకి ఒక్కరికే కాదు, ఈమెకు కూడా కరెంట్ పోయింది. ఓకే, వెంటనే హ్యాపీనెస్ మీద ఫోకస్ చేసింది. ఇప్పుడు ఎవరి జీవితంలో ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది? ఈ అమ్మాయి జీవితంలోనే హ్యాపీనెస్ ఉంటుంది. సో ఆ సైకాలజిస్ట్ ఏం చెప్తున్నాడంటే, నువ్వు నీకు ఏం కనబడుతుంది నీ జీవితంలో అదే పెంచుకుంటావు అంటాడు. ఇది అనుభవం ద్వారా ఖచ్చితంగా, ఆలోచన జ్ఞానం కదా, ఖచ్చితంగా తెచ్చుకుంటాం. జాగ్రత్త. ఏఎస్బి దగ్గర మనం ఉండాలి. ఏఎస్బి చెప్తాను. ఏఎస్బి ఫస్ట్ ఇది కంప్లీట్, ఈ 3 స్టెప్స్ కంప్లీట్ చేద్దాం. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రాసెస్ జరుగుతుంది. బాబు, పాల నుంచి నెయ్యి తీయాలంటే నేను ఏం చేయాలి? సరిగో ఇట్లా తోడేయాలి, చిలకాలి, వెన్న తీసి మరగబెట్టాలి, ఆ మదనం జరిగితే అప్పుడు వస్తుంది నెయ్యి. ఫస్ట్ తోడు కావాలి, జ్ఞానం తోడు కావాలి. ఓకే, ఆ తర్వాత మజ్జిగ మదనం జరగాలి, అప్పుడు తప్పించాలి వెన్న, వేడి, తపము అంటే వేడి, వేడెక్కించాలి. అందులో నుంచి వస్తుంది అమృతం, నెయ్యి అంటాం దాన్ని. దానికి చావు లేదుగా, ఆ జ్ఞానం పోతుందిగా చచ్చిన, అది మాత్రం పోదు. అట్లా 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటిది? తోడు స్టెప్, జ్ఞానం తోడు కావాలి, ఒక గైడెన్స్ తోడు కావాలి. రెండోది ఏంటి? చిలకడం, జ్ఞానం మదనం. అంటే మనం పని చేస్తూ విచ్ ఇస్ రైట్ అనేది ఒక క్రీమ్ తెచ్చుకుంటాం.
ఇక అక్కడి నుంచి స్టార్ట్ తప్పించడం. అది వచ్చేంత వరకు ప్రయత్నాలు. సరేనా సాధన. అయితే ఇక్కడ మీకు ఒక్క చిన్నది చెప్తాను. ఏదైతే జ్ఞానం మదించేటువంటి క్రమంలో ఒక అనుభవం వస్తుందో అక్కడే మన వాళ్ళు ఆగిపోతారనమాట. అక్కడ ఖచ్చితంగా ఆ నడకలతోటి చిన్న చిన్నగా అడుగులు వేసినప్పుడు, ప్రయత్నాలు చేసినప్పుడు, టీం రాకపోవడము, రిటైల్ జరగకపోవడము, లేకుంటే 1 మంత్ జరిగి ఊరుకోవడం, ఇలాంటియన్నీ జరుగుతూ ఉంటాయి. అసలు అదే మదనం అంటే. ఆ ప్రయత్నాలే మదనం అంటే. ఆ అనుభవమే ముఖ్యం. దానితోటి జాగ్రత్తగా ఉంటూ ముందుకెళ్ళిపోవాలి. ఇట్లా. సో, ఆలోచనల్లో శక్తి, ఆలోచనల్లో జ్ఞానము, ఆలోచనల్లో జాగ్రత్త వెంటనే డౌన్‌లోడ్ అవుతది. ఎక్కడికి? వాచాకి. అప్పుడు ఆ మనసులో శక్తే మాటల్లోకొస్తది. ఆ మనసులో జ్ఞానమే మాటల్లోకొస్తుంది. ఆ మనసులో ఉన్న ఆలోచనల్లో జాగ్రత్తే మాటల్లో కూడా వస్తుంది. రైటా? ఇది కొంచెం అప్పుడప్పుడు అయితే మీకు ఒక విషయము, ఆ తర్వాత అది కర్మణంలోకి డౌన్‌లోడ్ అయిపోతుంది. అంటే చేతల్లోకి. ఈ రెండిట్లో ఎంత క్వాలిటీ ఉంటే మనం చేసే పనుల్లో అంత క్వాలిటీ ఉంటది. చేసే పనుల్లో అంత క్వాలిటీ వచ్చేస్తది. ఏదైనా ఏ ఫీల్డ్ అయినా, ఫోటోగ్రఫీ ఫీల్డ్ అయితే ఫోటోగ్రఫీ, ఏ ఫీల్డ్ ఉంటే ఆ ఫీల్డ్, టీచింగ్ ఫీల్డ్ ఉంటే టీచింగ్, అందులో ఆ క్రియేటివ్‌నెస్ అనేది వచ్చేస్తది. చేతల్లో, కర్మలలో ఆ క్రియేటివ్‌నెస్, క్రియాశక్తి వచ్చేస్తది. ఓకే. ఆ ఇచ్ఛాశక్తి అది కాస్త క్రియాశక్తిగా మారిపోతది. అర్థమవుతుందా? అర్థమయ్యేటట్టు చెప్తున్నానా? నెమ్మదిగా 1కి 2 సార్లు. ఎందుకంటే ఒకరికి తొందరగా అర్థమైపోతది. సీనియర్‌లకి విని విని ఉంటే కొంతమందికి అట్లా అర్థమైపోద్ది. కొంతమందికి మొదటిసారి వింటుంటే ఇట్లా మనస, వాచ, కర్మణ. ఈ క్రియేటివ్‌నెస్ కర్మన చేసేటప్పుడు మనము ఇంకొంచెము ఇంకా ఎంత క్రియేటివ్‌గా చేయాలి అనేది మనం చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడు. ఖచ్చితంగా సక్సెస్ అనేది ఈ మూడిట్లో ఉంటుంది. నేను ప్రతి దాన్ని గూడా ఈ మూడిటికి మనం పోలుస్తూ ఉండాలి. ప్రతి దాన్ని. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్. నాకు 10 మినిట్స్‌లోనే 100 మెంబర్స్ దీన్ని ఈ యొక్క వాల్యూ తెలుసుకొని అటెండ్ అవ్వాలి అని అనుకున్నాను. కానీ 50 మెంబర్స్ కాదు 25 మందే వచ్చారు. నేనిప్పుడు ఏం జేయాలి? ఎవరి మీదైనా అరవాలనా? ఆలోచన శక్తి తెలుసుకోండి. అంతే. ఆలోచన శక్తిని ఇంప్రూవ్ చేసుకోవాలి. హౌ టు ఇంప్రూవ్ మై ఆలోచన శక్తి, థాట్ పవర్, ఫోకస్ పవర్ పెంచుకోవాలి. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది సార్? అలవాట్ల నుంచి వస్తుంది. అలవాట్ల నుంచి వస్తుంది. అంతే. తినే అలవాట్లు కావచ్చు. హ్మ్. ఇంకా ఏదైనా ఉదయం లేచే అలవాటు. ఎన్నో అలవాట్లున్నాయి. గొప్ప అలవాట్లు. చదువుకునే అలవాటు, మంచి అలవాట్లు బోలెడన్నున్నాయి. ఆ బోలెడు మనం అన్నీ ఒక్కొక్కటి తీసుకొచ్చి బుట్టలేసుకోవాలి. హ్మ్. ఇప్పుడు కొంత రిలాక్స్. నేను ఇందులోనే ఇక్కడనే ఎక్కడనో నాది మిస్ అవుతుంది అని అనుకోవాలి తప్పితే, ఆ! నా సంకల్ప శక్తి వీటిని ఇది చూడండి ఫస్ట్‌ది. కోరుకునే దాని ఫ్రీక్వెన్సీకి మన గోల్స్ యొక్క ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేసినప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవుతుంది. కానీ ఎలా ఆ ఫ్రీక్వెన్సీని అచీవ్ చేయడం, ఎలా మన కోరికల్ని మేనిఫెస్ట్ చేసుకోవడం, ఈ ప్రపంచానికి మన కోరికల్ని ఎలా తెలియజేసుకోవడం, ఈ విషయాల్ని మనం తెలుసుకోవడానికి అండ్ ఈ మేనిఫెస్టేషన్ గురించి ఇంకా సింప్లిఫై చేసి మాట్లాడుకోవడానికి ఈరోజు మీకు ఒక పుస్తకాన్ని తెచ్చాను. అదే 8 సీక్రెట్స్ ఆఫ్ పవర్ఫుల్ మేనిఫెస్టేషన్. ఈ పుస్తకంలోని మాటల్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మీరు ఎలా కోరుకోవాలో తెలుసుకుంటారు అండ్ ఆ కోరికల్ని నిజం అవడం కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా మొదటి పాయింట్లోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ పాయింట్. ఏ ఫర్ అనాలిసిస్ చేసుకోవడం. మన థాట్స్‌ని, మన వర్డ్స్‌ని, మన యొక్క డీడ్స్‌ని, మనం చేసే పనుల్ని అనాలిసిస్ చేసుకోవాలి. చూడండి. సక్సెస్‌కి ఏది ఉపయోగపడుతుందో తెలీదు. సక్సెస్‌కి. అందుకే అల్టిమేట్‌గా అందరూ ఏమంటారంటే నీ ప్రవర్తన అనేస్తారు ఇంగంతే.
గొప్ప తెలివితేటలు ఇవన్నీ ఏం చెప్పరు. నీ యొక్క ప్రవర్తన. ఎవరు హీరో అవుతున్నారంటే ప్రేక్షకులకు ఎవరు నచ్చితే వాళ్ళే హీరో అవుతున్నారు. ఓకే. ఎంత ఉన్నా సరే స్కిల్ అయన్నీ కాదు. ఏది స్కిల్లో ఎవరికీ దొరకట్లేదు. కాబట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటూ అందరి మన్ననలు పొందుతూ ముందుకెళ్ళిపోవడమే సక్సెస్ అసలు. ఎప్పటికప్పుడు కూడా ప్రతి సినిమాకి అందరి మన్ననలు పొందుతూనే ఉండాలి. మనము కంపేర్ చేసుకుంటూ ఉంటాం. వాళ్ళకంటే నాకెక్కువ తెలుసు. వాళ్ళకంటే నేను ఎక్కువ ఇది అని. ఎందులోనో ఒక దాంట్లో గొప్ప లేకుండా మనిషి ఎవరు ఉండరు. ఎందులోనో తొందరగా ర్యాంక్ పడొచ్చు హరిప్రసాద్‌కి. సో వాట్? అయితే నిలబెట్టుకొని చూపించాలి. క్రియేట్ చేసి చూపించాలి. అంతే. లేకపోతే రేస్‌లో ఉండడు. అవునా? తొందరగా మనకి ఇన్‌కమ్ పడొచ్చు. అయితే ప్రెజెంటేషన్ హరిప్రసాద్ బాగా చేయొచ్చు. అయితే ఏది అయినా గూడా అల్టిమేట్‌గా నువ్వు సాధించి చూపించావా లేదా అనేది. ఆ వినయం అనేది చాలా చాలా ముఖ్యము. వినయం. అందుకని ఏమనుకోవాలి అనంటే జాగ్రత్త. ఈ మూడోది ఉంది గదా! మూడోది జాగ్రత్త. ఫస్ట్‌ది శక్తి, ఇంకోటి జ్ఞానము, ఇంకోటి జాగ్రత్త. నేను ఇంకా ఎంత మంచిగా చేయగలను? ఎక్సలెన్స్ ఇవ్వగలను. ఇదే ప్రతి ఒక్క ఓనర్ ఆలోచించాల్సింది. బిజినెస్ ఓనర్. అది కంపెనీ ఓనర్ అయినా, ఐడీ ఓనర్ అయినా, యూట్యూబ్ ఓనర్ అయినా సరే. ఇంకా నేను ఎంత ఎక్సలెన్స్‌ని చూపించగలను? ఇది. పట్టుదల చాలా బాగా ఉండాలి. మీకు పట్టుదలలో నేను ఇటీవలది ఇప్పుడు ఈ మేడం గారిని మీరు చూడండి. చదువుకున్నప్పుడు ఈ ఇంటర్వ్యూ అందరం చూద్దాం. ఫాలో అవుదాం. అసలు ఆమెకున్న దాంట్లో మన దగ్గర ఉంటే సరే వినండి. ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం గదా! ఈమెని. రైట్? ఇప్పుడు పెళ్లి అయిపోతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. 4th year లో ఇలా పెళ్లి అయిపోయింది. బట్ దెన్ సమ్వేర్ త్రూ mid 5th year I realized I was also carrying. My thesis was on August 5th, but my daughter was born on August 3rd. My thesis was just 2 days away. Even before getting discharged from the hospital, I had to plan to leave the baby with my mother and mother-in-law in the hospital. I had to go to the college and I had to do this thesis, and I had even stitches. So imagine with stitches I can't even walk up. ఆ రోజు 4th floor వరకు నడవాలి, లిఫ్ట్ పని చేయలేదు ఆ రోజు. సో వీ హ్యాడ్ టు క్లైమ్. ఆ రోజు మొత్తం థీసీస్ ఇచ్చాను, కానీ అక్కడ రూమ్ లో ఉన్న ఫ్యాకల్టీ కానీ నా ఫ్రెండ్స్ కానీ నో వన్ న్యూ దట్ ఐవ్ జస్ట్ డెలివర్డ్ అ బేబీ 2 days ago. I just made sure that I don't bring that empathy factor anywhere. But ఒక్కటి అనుకుంటే it doesn't matter what it is, I will just get done with it, whatever it is. So this was my strength అనేది ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్ చూడండి. ఆవిడ కదలడమే కష్టము. నాకైతే సర్జరీ అంటేనే ఒళ్ళు జలదరిస్తది. ఆమె 3 డేస్‌లోనే వెళ్ళి ఆ థీసిస్‌ని సబ్మిట్ చేసిందనంటే, అంటే పీహెచ్‌డీ చేసింది. థీసిస్‌ని సబ్మిట్ చేయాలి. మళ్ళీ పోయి ఆమె పరీక్ష ఏంటి? ఆమె సంకల్ప శక్తి పరీక్ష లిఫ్ట్ పని చేయకపోవడం. అసలు నేనైతే నాకు ఇప్పుడు పెళ్లి అయిపోతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. 4th year లో ఇలా పెళ్లి అయిపోయింది. బట్ దెన్ సమ్వేర్ త్రూ mid 5th year I realized I was also carrying. My thesis was on August 5th, but my daughter was born on August 3rd. My thesis was just 2 days away. Even before getting discharged from the hospital, I had to plan to leave the baby with my mother and mother-in-law in the hospital. I had to go to the college and I had to do this thesis, and I had even stitches. So imagine with stitches I can't even walk up. ఆ రోజు 4th floor వరకు నడవాలి, లిఫ్ట్ పని చేయలేదు ఆ రోజు. సో వీ హ్యాడ్ టు క్లైమ్. ఆ రోజు మొత్తం థీసీస్ ఇచ్చాను, కానీ అక్కడ రూమ్ లో ఉన్న ఫ్యాకల్టీ కానీ నా ఫ్రెండ్స్ కానీ నో వన్ న్యూ దట్ ఐవ్ జస్ట్ డెలివర్డ్ అ బేబీ 2 days ago. I just made sure that I don't bring that empathy factor anywhere. But ఒక్కటి అనుకుంటే it doesn't matter what it is, I will just get done with it, whatever it is. చూడండి. ఎంత గొప్ప. అసలు ఆ సంకల్ప శక్తిలో నాకు నేను వెంటనే అసలు నాకు సర్జరీ, స్టిచెస్ అని అంటేనే ఒళ్ళు జలదరిస్తది. అలాంటిది ఒక అమ్మ చూడండి ఎలా వెళ్ళిందో, ఒక స్త్రీ అని ఆవిడ. అలాంటి వాటి నుంచి మనము చిన్నది రెడీ అవ్వడానికి మళ్ళీ ఆమెకున్నంత అవసరమే ఉండొచ్చు కాక మనకి. సరే ఇంకా మీరు చనిపోతారు.
ఉండొచ్చు కాక చిన్న చిన్న విషయాలకి అస్సలకి ఆ, మనకు నచ్చిన ప్రోడక్ట్, ఇంట్లో వాడుతున్న ప్రోడక్ట్ ఒకరికి చెప్పడానికి ఒక బిడియము, ఎన్ని అడ్డుల వారి నాయనో. దీనికి సీనియర్లు ఎంత తలబట్టుకుంటారు, ఎన్ని కారణాలు చెప్తున్నారా నాయన అని. కారణాలు చెప్పేవాళ్ళు కారణ జన్ములు కాదంటాడు కంపనాశ్వరరావు. కారణాలు చెప్పేటోళ్ళు కారణ జన్ములు కాదు, కారణాలు తెలుసుకొని కార్యాలు సాధించే వాళ్ళు కారణ జన్ములు. అర్థం చేసుకోవాలి. కారణాలు తెలుసుకొని కార్యాలను సాధించుకునే వాళ్ళు కారణ జన్ములు. డైమండ్ అంటే ఉట్టి అసలు 500 ఉట్టిగానైనా చెప్పండి, అసలు 250 ఉట్టిగానైనా వస్తుందా ఇండస్ట్రీ వల్ల? ఓ వేరే కంపెనీ వాళ్ళు డైమండ్లు అందరు రండి అంటుంది స్టేజ్ మీద, ఏదో స్టార్లను పిలిచినట్టు. ఇండస్ట్రీ వాళ్ళు డైమండ్ అంటే మాటలు కాదు. ఇండస్ట్రీ వాళ్ళు 500 250 కూడా నాట్ సో ఈజీ. ఎంతో ఎంటర్ప్రినర్ నాలెడ్జ్ ఉంటే తప్ప ఆ 500 కొట్టడం అనేది నాట్ సో ఈజీ. మరి ఇంత సంకల్ప శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? పవన్ కళ్యాణ్ ఆ క్యారెక్టర్ తయారైందంటే కారణం ఆయన చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వాతావరణం. వాతావరణమే మనిషిని తయారు చేస్తుంది. అందుకే ప్రోగ్రామ్స్ అంత ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి వాళ్ళ అన్నయ్య ఏ సంకల్పంతో తను తయారు చేసుకోవడం అనేది ఒకటి ఉంది కదా, ఆ ఇంట్లో పెరిగాడు, ఆయన అదే విధంగా తయారాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అట్లనే నువ్వు నీ కోసం నువ్వు చేసేటువంటి సంకల్ప సాధన ఏదైతే ఉందో నీ పిల్లల్ని తయారు చేస్తూ ఉంటుంది. లైఫ్ స్టైల్ అంటే కేవలం సంపాదించడం అనే దాని మీద ఫోకస్ కాదు. ఇండస్ట్రీ ఇంకేమేమి ఇస్తుందో తెలుసుకోవాలి. నాట్ ఓన్లీ ఎర్నింగ్ మనీ, కట్టడం ఈఎంఐ అదొక్కటే కాదు, దానికి ఎటువంటి క్యారెక్టర్ని కోరుకుంటుంది. ఇప్పుడు చూడండి, ఈవిడ ఇంకా నేను సెర్చ్ చేసుకుంటే ఈ మేడం యొక్క ఆలోచన థియరీ డెవలప్డ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? ఇంకా 4 months లో అలా ఉన్న సిచ్యువేషన్ లో కూడా ఇంకా మీరు చనిపోతారు ఇంకా 4 months లో అలా ఉన్న సిచ్యువేషన్ లో కూడా మీ లైఫ్లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అంటే మీ మదర్ అనే చెప్తారు. ఒకటి మాత్రం ఎప్పుడు చెప్పేవాళ్ళు, మీరు ఏం చదువుతారని నాకు అనవసరం, కానీ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. నువ్వు సర్వైవ్ అవ్వడానికి నేను ఎడ్యుకేషన్ ఇస్తా. షీ ఆల్వేస్ యూస్ టు టెల్, మనం ఎవరి దగ్గర వెళ్ళి చేతులు చాపకూడదు, మనం ఒకరికి ఇవ్వాలి, ఆ పొజిషన్ లో ఉండాలి. మీ మదర్ నుంచి ఒక క్వాలిటీ తీసుకోవాలనుకుంటే Strength to survive. He was a lung cancer patient. When we discovered it, she only had 4 months to live. అది తెలిసిన తర్వాత కూడా she came back home and she started the washing machine. She was just like a normal person. నాకు షాకింగ్ అనిపించింది. It's life and death, right? It's literally saying that మీకు ఏం ఆప్షన్ లేదు, ఇంకా మీరు చనిపోతారు ఇంకా 4 months లో. అలా ఉన్న సిచ్యువేషన్ లో కూడా ఎవ్రీ డే మార్నింగ్ షీ యూస్ టు గెట్ అప్, షీ యూస్ టు ప్రే, షీ యూస్ టు డూ హర్ నార్మల్ కుకింగ్ అండ్ ఆల్. షీ నెవర్ క్రైడ్. ఒక రోజు కూడా నాకు ఇలా వచ్చింది ఎందుకు, నా క్యాన్సర్ ఎందుకు వచ్చింది. షీ సెడ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్, వెళ్తూ ఉండాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు మామూలు వర్తి కాదు. ఉపయోగించుకుంటే వర్తి, ఆలోచించుకుంటే వర్తి. అర్థమైందా? ఏ స్ట్రెంగ్త్ టు సర్వైవ్. మీకు మెంటల్ స్ట్రెంగ్త్, నేను అదే అన్నది. ఆమె అలవాటు చూడు, ఆమె యోగా ఆమె చేసుకుంది, ఆమె ప్రేయర్ ఆమె చేసుకుంది. అస్సలకి ఎప్పుడు కంప్లైంట్ చేసుకోలేదు. చిన్న చిన్న విషయాలకి నేను ఎంత వాపుతుంటారో, ఎంత విచారం వ్యక్తం చేస్తుంటారో, ఇలాంటివన్నీ కాదు. నిజంగా డైమండ్ అనేది ఉంది. నిజంగా ఇండస్ట్రీ ఇచ్చేటువంటి లీడర్షిప్ అనేది తీసుకోవాలి అని అనుకుంటే ఇండస్ట్రీ తగ్గట్టుగా చిన్న మన మైండ్ని మనం కంట్రోల్ చేసుకోకపోవడం, ఎనాలిసిస్ చేసుకోకపోవడం, స్టిల్నెస్ తెచ్చుకోకపోవడం, బ్రేక్ చేసుకొని పాతయాన్ని బ్రేక్ చేసుకొని కొత్తని వాటిని బిల్డ్ చేసుకోకపోవడం, అది చిన్న విషయాలండి. దానికి చూడండి, అలాంటి వాళ్ళ నుంచి ఎంత నేర్చుకోవచ్చు. అందులో 1% 10% తీసుకుంటే సరిపోతుంది. ఏ ఫర్ ఎనాలిసిస్, మన ఆలోచనలు మారాలి అన్నా, మాటలు మారాలి అన్నా, మన చేతుల్లో ఇంకా క్వాలిటీ పెరగాలన్నా, క్రియేటివ్నెస్ పెరగాలన్నా ఎనాలిసిస్ చేసుకోవడం. మనకు మనమే ఎనాలిసిస్ చేయాలి. ప్రతి ఒక్కటి దగ్గర కూర్చొని ఎవ్వరు చెప్పరు. జస్ట్ పనిలోకి వెళ్ళడానికి మోటివేషన్ చేస్తారు అంతే, కొంత ఎడ్యుకేషన్ చేస్తారు. కానీ నిరంతరం మనకు మనమే ఎనాలిసిస్ చేసుకోవాలి. ప్లస్ స్టిల్నెస్ తీసుకొచ్చుకోవడం. ఒకసారి కూల్, ఒకసారి ఆగి దాని గురించి ఇంకా ఎక్కడైనా జీరోగా ఉండి తెలుసుకోవడం, అబ్జర్వ్ చేసుకోవడం, చుట్టూ ప్రపంచం చూడడం, ఏది కరెక్టో తెలుసుకోవడం, నేను సరైన సావాసంలో ఉన్నానా, ఓకే, దేని మీద ఫోకస్ చేస్తున్నాను, పని చేయలేని వాళ్ళని, కంటిన్యూ చేయలేని వాళ్ళని చూస్తున్నానా, అరే వీళ్ళకి కూడా రావట్లేదే, వీళ్ళకి కూడా, మరి వచ్చిన వాళ్ళని చూడొచ్చుగా, రాని వాళ్ళు ఎందుకు కనబడుతున్నారు?
వచ్చిన వాళ్ళని చూడొచ్చు కదా. సో మన ఫోకస్ దృష్టి ఎక్కడ ఉంది, ఆ దృష్టి తదేక దృష్టిగా ఉందా. బీ ఫర్ బ్రేక్ చేసుకోవడం, పాతయాన్ని బ్రేక్ చేసుకోవడం, హ్యాబిట్స్ని, ఉపయోగపడని హ్యాబిట్స్ని, కొత్త హ్యాబిట్స్ని బిల్డ్ చేసుకోవడం. ఓకే, ASB, రైట్. ఒకసారి ఇతను తనకు ఆలోచనల్ని మీరు మానిటరింగ్ చేస్తున్నారా అంటున్నాడు. చూడండి, అసలు ఇది కూడా నేను ఇప్పుడు లైక్ చేసే ఈ యూట్యూబ్ ఛానల్ కూడా, ఇదివరకు లైక్ చేసేవాళ్ళం ఈ టీవీని, మా టీవీని, ఇట్లా జెమినీ టీవీని. ఇప్పుడు మారిపోయింది. ముందుగా సీక్రెట్ నెంబర్ 1, మానిటర్ యువర్ థాట్స్. మేనిఫెస్టేషన్లోని మొదటి రహస్యం మన ఆలోచనల్ని మానిటర్ చేయడం, అంటే మన ఆలోచనల్ని పర్యవేక్షించడం. ఎందుకు ఇది అవసరం అంటే, మన గోల్స్ గురించి ఎంత పాజిటివ్గా కోరుకున్నా ఒక్క రోజులో మనకి ఎన్నో ఎమోషన్స్ వస్తాయి. అండ్ కొన్నిసార్లు ఈ గోల్స్ ఇవేమి పని చేయవు అనే నెగిటివ్ మాటల్ని మనకి మనమే చెప్పుకుంటాం. అండ్ దీనివల్ల మనకి నమ్మకం తగ్గుతుంది. అండ్ స్లోగా మనం అనుకున్న ఆ పాజిటివ్ మేనిఫెస్టేషన్ పనిచేయదు, మనం అనుకున్న నెగిటివ్ మేనిఫెస్టేషన్ పనిచేస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే, ఒక్క రోజులో 4 సార్లు అలారం పెట్టుకుని, రిమైండర్ పెట్టుకుని, ఆ అలారం మోగిన ప్రతిసారి ఒకసారి కూర్చుని 1 నిమిషం 2 నిమిషాలు పని పక్కన పెట్టండి, మీ ఆలోచనల్ని పర్యవేక్షించండి. ఇంకా క్లియర్గా ఏం ఆలోచించాలి అంటే, మిమ్మల్ని మీరు ఈ 6 ప్రశ్నలు అడగండి. ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఒక 1 to 10లో ఒక రేటింగ్ ఇవ్వండి. బ్యాడ్ నుంచి గ్రేట్ లాగా ఎలా ఫీల్ అవుతున్నారు అనేది అడగండి. ఫస్ట్ది నేను కూడా రాసుకున్నాను, మీరు కూడా పాయింట్స్ రాసుకోండి. మీరు ఈ 6 ప్రశ్నలు అడగండి. ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఒక 1 to 10లో ఒక రేటింగ్ ఇవ్వండి. బ్యాడ్ నుంచి గ్రేట్ లాగా ప్రస్తుతం మీరు ఎలాంటి ఫీలింగ్ లో ఉన్నారు, మన యొక్క ఇప్పుడు నేను చెప్పే దాని మీద మీ ఫీలింగ్ ఏంటి, ఆ చూద్దాంలే అని ఉందా, చాలా సీరియస్ గా తీసుకుంటున్నారా. సీనియర్ కాబట్టి అట్లా చెప్తుంటాడు, అట్లా దూరం దూరం ఉందా, దగ్గరగా ఉందా అనేది. సార్ లేకపోతే మీరు ఎవరికి దగ్గరగా ఉన్నారు, ఏ కంపెనీకి దగ్గరగా ఉన్నారు, ఏ సంపాదనకి దగ్గరగా ఉన్నారు, 3 సంవత్సరాల్లో నెలకి 1 lakh అయ్యేటువంటి ప్లానింగ్ ఏముంది, ఇంకోటి ఏదైనా ఉందా, లేకపోతే దానికైనా దగ్గర ఉండాలి, దేనికో ఒక దానికి దగ్గర ఉండాలి. ఓకే, మన ఫీలింగ్స్ లో దగ్గర ఉన్నామా, దూరం ఉన్నామా, అది. ఓకే, ఎలా ఫీల్ అవుతున్నారు అనేది అడగండి. నెక్స్ట్, ఇలాగే ఎందుకు ఫీల్ అవుతున్నారు, ఎస్, ఇలాగే ఏంటి, ఇప్పుడు దీనివల్ల ఏమైనా లాభం ఏంటి అనేటువంటి ఒక అనాలిసిస్ చేయాలి. ఇలా ఫీల్ అవ్వడానికి వెనక భయం ఉందా, ధైర్యం ఉందా, ఇది తప్ప ఇంకేమైనా ఆప్షన్ ఉందా. ఓకే, అందుకని నేను అంత భరోసాగా నెమ్మదిగా ఆలోచిస్తున్నానా, ఇలా ఫీల్ అవ్వడానికి గల కారణం ఏంటి అని అడగండి. నెక్స్ట్, ఈ ఫీలింగ్కి, ఈ ఆలోచనలకి ఏమైనా పాత జ్ఞాపకాలు కారణాలు ఉన్నాయా. అది. ఓకే, ఇప్పుడు నేను సంథింగ్ ఏదో ఒకటి ఫ్రీడమ్ గురించి కోరుకుంటా, టైం ఫ్రీడమ్ నాకు ముఖ్యం, కేవలం మనీ ఫ్రీడమే కాదు, నా అవసరాలు తగ్గ ఇన్కమే కాదు, నాకు కొంచెం జీవితం అంతా సంపాదన అనే కాదు, రిటైర్ వరకు సంపాదించుకోవాలి, లేకపోతే 70లో కూడా వెళ్ళి షాప్ తీసుకొస్తుంటే కానీ పని కాదు, ఇలాంటి లైఫ్ స్టైల్ వద్దు, ఒకనొక ఏజ్ వరకే సంపాదన అనేది. ఇట్లా టైం ఫ్రీడమే వెరీ ఇంపార్టెంట్. సో ఆ కారణాలను బట్టి నేను ఇది కోరుకుంటున్నాను. సంథింగ్ ఖచ్చితంగా కారణం లేని కార్యం ఉండదు. అడగండి. నెక్స్ట్, భవిష్యత్తు మీద ఏదైనా బెంగ వల్ల ఇలా ఆలోచిస్తున్నానా అని అది కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇది భవిష్యత్తు మీద బెంగ లాంటిది ఏదైనా ఉందా, గతం ఉందా, భవిష్యత్తు ఉందా. 3rd క్వశ్చన్లో గతం ఉంది, గతానికి సంబంధించిన పుషింగ్ ఏమైనా ఉందా, భవిష్యత్తుకి సంబంధించిన ప్లానింగ్ ఏమైనా ఉందా, దేని నుంచి వస్తుంది అడగండి. నెక్స్ట్, నేను ఇలా అవుతుంది అని ఒక అవుట్కమ్, ఒక ప్రతిఫలాన్ని ఏమైనా ఆశిస్తున్నా, ఒక ఎక్స్పెక్టేషన్ దేంట్లో ఉంది, ఒకవేళ అది అవ్వకపోతే ఎలాగా అనేది, అది అవ్వకపోయినా నేను చేస్తూ ఉంటానా అనేది. అండ్ చివరిగా, ఇది నిజంగా నా ఫీలింగా లేకపోతే వేరే వాళ్ళ వల్ల ఈ ఆలోచనలు నాకు వస్తున్నాయా అనేది కూడా అడగండి. అది ఎవరైనటువంటి ప్రోద్బలం ఉందా, లేకుంటే నా అవసరమేనా, ఇది కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. ఈ 6 ప్రశ్నలు రోజుకి 4 సార్లు మీరు గనక అడిగితే మీ ఫీలింగ్, మీ ఎమోషన్స్ని బాగా అర్థం చేసుకుంటారు.
మీరు ఇలా ఫీల్ అవడానికి కారణాలు కూడా తెలుసుకుంటారు. ఇక్కడ మీరు హానెస్ట్గా ఉండవచ్చు. ఇందులో మీరు సిగ్గుపడడానికి దాయడానికి ఏమీ లేదు. మీతో మీరు హానెస్ట్గా ఉండి ఈ ఎక్సర్సైజ్ చేసి చూడండి. ఇలా మీ ఫీలింగ్స్ని, మీ థాట్స్ని మానిటర్ చేసుకున్నాక నెక్స్ట్ సీక్రెట్ స్టెప్లోకి వెళ్ళిపోతాం. అదే సీక్రెట్ టు డీటాంగిల్ డెన్స్ ఎనర్జీ. మీరు ఫస్ట్ సీక్రెట్లో చేసిన ఎక్సర్సైజ్లో చాలా హైస్, చాలా లోస్ చూసే ఉంటారు. మీ ఫీలింగ్స్లోని నెగిటివిటీని కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. సో ఈ స్టెప్లో మనం అలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ని అబ్జర్వ్ చేసి వాటిని దారిలో నుంచి తీసిపాడేయాలి. ఒక విషయం మాత్రం మనం ఒప్పుకోవాలి, మనం ఉంటున్న, మనం చూస్తున్న ఈ లైఫ్ని మేనిఫెస్ట్ చేసుకుంది మనమే. నిజం, మనం మేనిఫెస్ట్ చేసుకున్న నిజంలోనే మనం బ్రతుకుతున్నాం. మీరు అనుకోవచ్చు, నేను బంగ్లాలు, కార్లు మేనిఫెస్ట్ చేశాను, మరి నేను అలాంటి వాటిలో లేను కదా అని. చెప్పే కదా, మేనిఫెస్ట్ చేసుకున్నాక మళ్ళీ మన వల్ల కాదు అనే అనుకుంటాం. అదే నెగిటివ్ మేనిఫెస్టేషన్. అండ్ ఆ నెగిటివ్ మేనిఫెస్టేషన్లో ఇప్పుడు మనం క్లియర్గా బ్రతుకుతున్నాం. సో ఈ స్టెప్స్లో మనం చూసిన నెగిటివ్ ఫీలింగ్స్ని తీసిపాడేయాలి. ఓకే, ఇది నెక్స్ట్ టైంకి ఉపయోగపడదు అనుకుంటే తీసి పడేయాలి. లేదు ఇది కరెక్ట్ కాదు, అది ఎట్లా కరెక్ట్ అవుతుంది, ఆ జడ్జిమెంట్లు ఇచ్చుకుంటూ కూర్చుంటే అసలు అవ్వదు పని. ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ చెప్పేది అది మనకి లేదు. ఓకే, వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళ శ్రద్ధని, శక్తిని, స్థాయిని బట్టి, వాళ్ళకున్న అవగాహనను బట్టి, వాళ్ళకున్న జాగ్రత్తను బట్టి అది చేస్తారు, అంతే. అందుకని ఫస్ట్ సక్సెస్ అయిందనంటే ఎవరితోటి సంబంధం లేకుండా నీకంటూ ఒక వర్క్ స్టైల్ ఉండాలి, ఒక రొటీన్ ఉండాలి. అది గ్రేట్నెస్. ఎవరితో సంబంధం లేకుండా ఆ ఇద్దరు వస్తే కదా నేను ఏమైనా చేసేది అనుకుంటూ అక్కడనే ఆగిపోతుంది. బిజినెస్ మ్యాన్ కాదు, అలా కాదు. ఎవరితోటి సంబంధం లేకుండా మీ రొటీన్ అనేది డిజైన్ అవుతూ ఉండాలి. ఇది ముఖ్యం. అది నేనున్నాను, ఒక 10 ప్రజెంటేషన్ చేశాను, ఆ 10 మంది కోసం వెయిట్ చేస్తున్నా సార్ అని. అలా అంటే వాళ్ళ దగ్గర ఆగిపోయింది నీ బిజినెస్. ఓకే, వాళ్ళతో సంబంధం లేకుండా నీ షాప్ మీరు తీస్తారు, కూర్చుంటారు. ఓకే, అది ఎప్పుడైనా సరే నేనున్నాను, ఎవరితోటి సంబంధం లేదు. ఇప్పుడు ఎవరెవరు అటెండ్ అయ్యారు ఏంటి అనేది అవసరం లేదు. నా బెస్ట్ నేనేమి ఇస్తున్నాను అనేది నాది, అంతే. నువ్వు ఇక్కడ ఆ ఎదురుగా ఒకరు ఉండొచ్చు, లేకపోతే 100 మంది ఉండొచ్చు, దాంతో సంబంధం లేదు. నా బెస్ట్ నేను ఇస్తున్నానా లేదా. నాకు ఆసక్తి దేని మీద ఉండాలనంటే హెల్త్ అండ్ వెల్త్. ఇండస్ వివా ఇచ్చేటువంటి న్యూట్రాస్యూటికల్ ప్రొడక్ట్ గురించి, అంటే అది ఇచ్చేటువంటి హెల్త్ గురించి, వెల్నెస్ గురించి చెప్పడం నా లక్ష్యం. నాకు దాని మీద ఆసక్తి ఉండాలి. కంపెనీకి నేను సర్వీస్ ఆ విధంగా ఇవ్వాలి, నెంబర్ 1. ఇంకోటి ఉపాధి, వాళ్ళకి ఏ విధంగా ఎర్నింగ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ 2 బాధ్యతలు మనకు ఉంటాయి. అర్థమైంది? ఈ 2 బాధ్యతలు మనకు ఉంటాయి. ఈ బాధ్యతల్ని మనం నిర్వర్తించాలి. ఇది ముఖ్యం. ఇది మనం చేయాల్సినటువంటి పని. ఇక దీని అందే మనకు ఆసక్తి ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను ఇందాక మనం అంత గొప్ప సబ్జెక్ట్ అంతా చెప్పుకున్నాం. మనస, వాచ, కర్మణ, శక్తి, జ్ఞానం, వీటన్నిటి గురించి మనం చెప్పుకున్నాం. ఎందుకు ఇదంతా? దేన్ని సాధించడానికి? ఒక ఫ్రీ ప్రొడక్ట్ ని సర్వీస్ ఇచ్చి సంపాదించుకోవడానికి. సర్వీస్ ఏం చెప్పాను? సర్వీస్ ఏంటి? సర్వీస్ ఏంటి? ఏ సర్వీస్ మీద ఆసక్తి ఉండాలి? సీనియర్స్. హెల్త్ అవేర్నెస్ కల్పించడం. హెల్త్ అవేర్నెస్ అండ్ వెల్త్ అవేర్నెస్. ఓకేనా బాలకుమార్ గారు? మీరు ఎవరితో సంబంధం లేదు. మీరు వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కూడా ఏ విధంగా సర్వీస్ ఇవ్వాలో సీనియర్ దగ్గర హెల్ప్ తీసుకుంటారు. కానీ మీరు మాత్రం ఆలోచించుకోవాల్సింది, నేను ఈ రోజు ఎవరికైనా సరే హెల్త్ అవేర్నెస్ చేశానా లేదా అనేది. కాకపోతే మీకు నాకు ఏంటంటే, నాకు నా టీం యొక్క నేమ్ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళకి నేను చెప్పే అవకాశం నాకు వచ్చింది. ఒకవేళ మీకు టీం లేదనుకోండి, మీ పర్సనల్ నేమ్ లిస్ట్ నుంచి చెప్పాలి, అంతే తేడా. కానీ చెప్పడం మాత్రం కామన్. ఓకే, టీం ఉంటే టీం నేమ్ లిస్ట్ క్రియేట్ చేసుకుంటే వాళ్ళకి చెప్తాము, లేకపోతే మన పర్సనల్ నేమ్ లిస్ట్ నుంచి చెప్తాం. ఇది సర్వీస్. హెల్త్కి సంబంధించినటువంటి అవేర్నెస్ నేను ఎంతమందికి చేశాను, ఇది సర్వీస్. సంపాదించాలి. దేన్ని సంపాదించాలి? ఏ టార్గెట్? టార్గెట్ ఏంటి? ఫ్రీ ప్రొడక్ట్. ఫ్రీ ప్రొడక్ట్ టార్గెట్, అంతే. ఫ్రీ ప్రొడక్ట్ నేను తీసుకున్నానా లేదా, మినిమం ఫ్రీ ప్రొడక్ట్, అంతే. ఇంకా ఎగ్జిక్యూటివ్లు దేనికి హెల్ప్ చేస్తారు? స్టార్ థౌజండ్స్ కానీ ఎగ్జిక్యూటివ్స్ కానీ వాళ్ళ ఫ్రీ ప్రొడక్ట్కి టీం ఉంది, టీం నేమ్ లిస్ట్ ఉంది, వాళ్ళకి ఫ్రీ ప్రొడక్ట్. ఇది లక్ష్యం.
సింపుల్. మనం చాలా పెద్ద ఆమె అంతటి సిచ్యువేషన్‌లో గూడా థీసిస్‌ని సబ్మిట్ చేసినటువంటి సంకల్ప శక్తిలో 1%, 10% లేదా ఆ మదర్ నుంచి ఏవైతే స్ట్రెంగ్త్ తీసుకుందో, ఆ స్ట్రెంగ్త్ నుంచి ఒక 1%, 10% ఎంత ఆశావహ ఆప్టిమిస్టిక్‌గా ఉంది ఆ మేడం వాళ్ళ మదరు. అందులో నుంచి కొంచెం తీసుకున్నా, ఇందులో ఈ సర్వీస్ ఇవ్వడం కావచ్చు, సంపాదించడం కావచ్చు పెద్ద కష్టమేం కాదు. అర్థమైందా? ఇది ఈరోజు మనకు తెలుసు. ఏఎస్‌బి. ఏఎస్ అంటే ఏంటి? ఏ ఫర్ అనాలిసిస్ చేసుకోవడం. కరెక్ట్ అనాలిసిస్ ఉండాలి. తర్వాత అంటే కరెక్ట్ అనే ఆ పదం ఎందుకన్నాను అంటే నిష్పక్షపాతంగా. ఏంటిదది? నిష్పక్షపాతంగా. రిజల్ట్ ఓరియెంటెడ్‌గా అని అంటాం. వాళ్ళని నిన్న ఏం చెప్పారు సార్? టైమ్ మేనేజ్‌మెంట్ కాదు. ఏ మేనేజ్‌మెంట్? అటెన్షన్ మేనేజ్‌మెంట్ అంతేనా? అటెన్షన్ మేనేజ్మెంట్. అది ఫోకస్ మేనేజ్‌మెంట్. ఫోకసే కదా! అనాలిసిస్ చేయాలంటే ఫోకస్ ఉండాలి. ఇప్పుడు 6 ప్రశ్నలేసుకోవాలి. ఎంత ఫోకస్ ఉంటే 6 ప్రశ్నలు వరకు మనం వేసుకుంటాం, అనాలిసిస్ చేస్తాం. రైట్? రెండవది స్టిల్‌నెస్. వేగం కాదు. ఇప్పుడు ఇప్పుడు నేను మీతోని ఎమోషనల్‌గా నేను మాట్లాడాను. ఎమోషనల్‌గా ఇక్కడ అవసరం. ఈ టాపిక్ చెప్పాము. ఎమోషనల్‌గా మాట్లాడాం. దీన్ని మళ్ళీ అట్లానే కంటిన్యూ చేయొద్దు. ఎక్కడిదక్కడే ఇంక ఖతం. స్కూల్‌లో పిల్లవాడికి ఏం చెప్పామో అక్కడ చెప్పాము. మళ్ళీ అదే ఇంకో దగ్గరికి కాదు. ఇక్కడ మళ్ళీ దాన్ని తీసేసుకోవాలి. వైట్ బోర్డ్‌ని తీసేస్తాం కదా మొత్తం. రఫ్ చేసేస్తాం. రిఫ్రెష్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అంతే. ఓకే. ఆ స్టిల్‌నెస్‌ని తీసుకొచ్చుకోవాలి మైండ్‌లో. స్టిల్‌నెస్ తీసుకొచ్చి దాన్ని అట్లానే కొనసాగించుకుంటూ, మోసుకుంటూ వెళ్ళిపోకూడదు. అవసరమైతే మళ్ళొకసారి ఇప్పుడు ఫేస్ వాష్ చేసేసుకోవాలి. మళ్ళీ కొత్త ఆలోచనలతోటి ఎళ్ళిపోవాలి. గతాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎక్కడి వరకొచ్చాను, ఏంటి అనేది. ఆ స్టిల్‌నెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడి నుంచి మళ్ళీ మరి బ్రేక్ చేసుకోవాలా, బిల్డ్ చేసుకోవాలా అనేది అర్థం. అవసరం లేకుంటే బ్రేక్ చేసుకోవడం ఆ హ్యాబిట్‌ని, ఆ ఆలోచన హ్యాబిట్‌ని, ఆ మాట హ్యాబిట్‌ని అవసరమైతే కొత్తవి బిల్డ్ చేసుకోవడం. ఓకే. రైట్. ఒక ఫోకస్ ప్రాక్టీస్ చేద్దాం మనం. ఎలా చేసుకోవాలి ఫోకస్ ప్రాక్టీస్ అనేది చెప్తాను. ఇప్పుడు నేను మాట్లాడి ఉన్నాను కాబట్టి, మీ యొక్క డైట్ ప్లాను అన్నీ కలిపి మీకొక హార్ట్ బీట్ లాగా బ్రెత్ బీటింగ్ అనేది ఒకటుంటుంది. బ్రెత్ బీటింగ్. ఈ బ్రెత్ బీటింగ్‌ని మనము నంబరింగ్ ఒక 20ని కౌంట్ చేసుకోవడం. ఓకే. అంటే కౌంట్ చేసుకోవడం కాదు. తృప్తిగా కడుపు వరకు తీసుకోవాలి. చిన్న పిల్లవాడు ఏ విధంగా తీసుకుంటాడు? కడుపు నిండుగా తీసుకుంటాడు. అవును, చూసారా ఎంత బాగా కదులుతుంటదో కడుపు. పెద్దవాళ్ళకి గుండెనే కదులుతుంటది. లంగ్సే కదులుతుంటది. అక్కడి వరకే తీసుకుంటూ ఉంటారు ఆయాసంగా. అలా కాకుండా బొజ్జ వరకు, నాభి వరకు కడుపు నిండుగా బెలూన్ ఊదితే ఎట్లా ఉండాలో అట్లా ఉండాలి. ఒక 20 అట్లా తృప్తిగా తీసుకుంటే చాలు. అంత పవర్‌ఫుల్ అది. ఓకే. అందుకనే సమయం దొరికినప్పుడల్లా మనం కూర్చొని మంచిగా కడుపు నిండుగా తీసుకోవాలి. చలో. ఫోకస్ పెరుగుతుంది. ప్లస్ చక్కటి ప్రాణశక్తి మైండ్‌కి అందుతుంది. సరేనా? ఏకాగ్రత కూడా పెరుగుతుంది. రైట్. ఒక 10 మినిట్స్. ఈ 10 మినిట్స్‌లో నేను ఏమీ ఆలోచించొద్దు. జస్ట్ నా ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? నా ఆలోచనలు ఎలా ఉన్నాయి? జస్ట్ దాని మీదనే ఉండాలి. ఒక 10 మినిట్స్ నన్ను నేను హోల్డ్ చేసుకోకపోతే ఇంకా జీవితాన్ని ఏం హోల్డ్ చేస్తానని అనుకోవాలి. మనం కళ్ళని హోల్డ్ చేసామంటే మనసును, శరీరాన్ని హోల్డ్ చేసినట్టు. హ్మ్. ఈ చిన్న హోల్డింగ్ ప్రాక్టీస్ చేయలేక హాస్పిటల్‌కి ఎంతెంతో ఖర్చులు పెడుతున్నారు. హోల్డింగ్ ప్రాక్టీస్ మెంటల్ హెల్త్ కొత్త వాళ్ళకి, ఉన్న వాళ్ళకి మనం చెప్పాల్సింది ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్. ఇదే ఇంకా సైకాలజీ. శరీరాన్ని ఎంత ఆరోగ్యంగా ఉంచుకోవాలి, తేలిగ్గా ఉంచుకోవాలి. మనసుని ఎంత ఆరోగ్యంగా ఉంచుకోవాలి, తేలిగ్గా ఉంచుకోవాలి. ఈ జ్ఞానం మనకి ఈ రియలైజేషన్ కలగాలి అనంటే స్టిల్‌నెస్ అవసరం. ఆలోచనల్ని కొంచెం అట్లా ఆపాలి. ఆపాలి అంటే కొద్దిసేపు మన బ్రీతింగ్ తోటి మనం ఉండాలి.
ఒక 40 కౌంట్ చేసుకుందాం. కౌంటింగ్ స్పీడ్గా కాదు, హాయిగా కడుపు నిండుగా తీసుకోవాలి.
పర్ఫెక్ట్. కంగ్రాచులేషన్స్. ఓకే, హ్యాపీ మార్నింగ్. చూడండి, ఈ బుక్ అందరి దగ్గర ఉంచుకోండి. ఈ బుక్ డోంట్ మిస్. చాలా అద్భుతమైనటువంటిది ఉంది ఇందులో. మీకు జస్ట్ మినిట్ కూడా పట్టదు. జాగ్రత్తగా ఉంటే ఆ పేజీని మనం దాచిపెట్టుకుంటాం. 58 ఉంది. జాగ్రత్తగా లేక చూడండి ఏముంది ఇది. నిత్యం సంగీతం వినండి. ఇది రాబిన్ శర్మది. ఓకే, చాలా అద్భుతంగా ఉంది. నేను ఎప్పుడు నా యొక్క 23rd 24th ఏజ్లో చదివింది ఇది. అది స్టిల్నెస్ని తీసుకొస్తుంది, మైండ్కి చాలా చక్కటి స్టిల్నెస్ తీసుకొస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఫ్యాన్ని నేను తుడవాలి అనుకోండి, ఆపాలనా రన్నింగ్లోనే తుడవగలుగుతాము? రన్నింగ్లో తుడవలేము. దాన్ని ఆపి ఆ తర్వాత దాన్ని శుభ్రం చేసుకుంటాం, ఆ తర్వాత దాన్ని వాడుకుంటాం. సరేనా? ఈ బుక్ మాత్రం ఇంకా చాలా అద్భుతమైనటువంటివి ఉన్నాయి. ఇది చాలా సింపుల్, 150 రూపీస్. మన ప్రొడక్ట్ మేనేజర్ గారు వస్తున్నారు, లాగిన్ అవ్వండి. సీనియర్స్ లింక్ పంపండి.